హలో ఫ్రెండ్స్, టీజీ సెట్ 2025కి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, ఇందులో నిజం ఎంత ఉంది అని చాలా మంది యూట్యూబ్లో కామెంట్స్ రాస్తా ఉన్నారు, వాట్సాప్ గ్రూపులలో ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. సో మొదటిగా అఫీషియల్గా ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ టీజీ సెట్ వెబ్సైట్లో పోస్ట్పోన్ గురించి పెట్టలేదు. మరి ఎందుకు ఈ రూమర్స్ వస్తున్నాయి? అఫీషియల్గా టీజీ సెట్లో పెట్టింది ఏంటిదంటే 10, 11, 12 తేదీల్లో డిసెంబర్లో పరీక్షలు నిర్వహించబడతాయని పెట్టడం జరిగింది. కానీ మరి ఎందుకు ఈ రూమర్స్ వస్తున్నాయి అంటే, మనకు ఎలక్షన్స్ తెలంగాణ స్టేట్లో డేట్ ఫిక్స్ చేశారు, 11వ తారీఖు నాడు క్లాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతాయని సాధారణంగా అందరూ ప్రిడిక్ట్ చేశారు. ఎస్. సో నాకు తెలిసిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా నాకు తెలిసినంత వరకు ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి, 99% పోస్ట్ పోన్ అవుతాయి. సో మరి ఎప్పుడు ఉండడానికి ఛాన్సెస్ ఉందని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది మెసేజ్ పెడతా ఉన్నారు, పోస్ట్ పోన్ అవుతుంది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక రూమర్స్ వస్తూ ఉన్నాయి. దానికి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో తయారు చేస్తా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయి. అయితే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినా డేట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా మీ ప్రిపరేషన్ అనేది స్లో కాకూడదు. ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్ అనేది అలానే ఉండాలి. సో మరి ఒకవేళ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు ఛాన్సెస్ ఉంది అంటే, December 25 అంటే క్రిస్మస్కు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ, అంటే ఇదే సంవత్సరం లోపల 2025లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అది క్రిస్మస్కి బిఫోరా ఆఫ్టరా అనేది వితిన్ 2 డేస్లో, అంటే సెకండ్ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మనకు థర్డ్ నుంచి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి టీజీ సెట్ వెబ్సైట్లో ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి ఎల్లుండి లోపు ఏదో ఒకటి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో సో ఎందుకు ఇంకో విషయం ఏంటంటే, డిసెంబర్లో మనకు యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా చూసుకొని డేట్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాతనే ఇది షెడ్యూల్ ఇస్తారు టీజీ సెట్ వాళ్ళు. సో అఫీషియల్గా మనకి ఇప్పటి వరకు ఎటువంటి సైట్లో పెట్టలేదు. ఇక ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతుంది. మరి ఎన్ని రోజులు పెరుగుతూ ఉన్నాయి అంటే, ఒకవేళ 10 నుంచి అనుకున్నట్టయితే 25 దాకా, అంటే 15 రోజులు అక్కడ పెరుగుతూ ఉంది. ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ అంటే ఇంకొక 10 డేస్, 25 డేస్ మనకు మంచి ప్రిపరేషన్ కోసం ఉపయోగపడుతుంది. కొంతమంది ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా టైం ఉంటుంది, ఒక 2 చాప్టర్ చదువుకోవచ్చు. లేదు, ఎప్పుడో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఒక ప్రణాళికాబద్ధంగా డెప్త్గా స్టడీ చేసుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి, టెస్ట్ సిరీస్లు రాసుకోవడానికి ఇది మంచి టైం. రీసెంట్గా రాసుకున్న వాళ్ళకి ఇంకా, రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఇంకో 1 or 2 టాపిక్స్ ఎక్స్టెండ్ చేసుకొని చదువుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఇటు లేట్ ప్రిపరేషన్ అయిన వాళ్ళకి కానీ, ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన అయిన వాళ్ళు కూడా చాలా మంది, నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తే సో పోస్ట్పోన్ అయితేనే బాగుంటుంది సార్ అని చెప్పి చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు. ఎందుకు ఆ రకంగా పెట్టారంటే, మనకు నోటిఫికేషన్ వచ్చే నాటికి అది దసరా రోజు, దసరాకు ముందు రోజు వచ్చింది. తక్కువ టైం ప్రిపరేషన్ 2.5 months ఉంది. వాళ్ళు సీరియస్నెస్ అప్లై చేసిన తర్వాతనే మన వాళ్ళకి ఎక్కువ మంది సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది పోస్ట్పోన్ అయితే బాగుండు కొద్ది రోజులు అనుకున్నారు. సరే, అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్, మనకి ఈ ఎలక్షన్స్ రావడం వల్లనే ముఖ్యంగా పోస్ట్పోన్ కావడానికి కారణం ఏంటంటే, ఎలక్షన్స్ తెలంగాణ స్టేట్లో ఎలక్షన్స్ రావడం వల్లనే ఇది పోస్ట్పోన్ అవుతుంది. సో ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం భావించవచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టీజీ సెట్ రేపు కానీ ఎల్లుండి కానీ మంగళ బుధవారాల్లో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు. నిజమెంత అనే విషయం ఖచ్చితంగా చెప్తారు. సో ఇమీడియట్లీ నేను దీనికి సంబంధించిన మరొక వీడియో లోపల అప్డేట్, అంటే అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా రాగానే మీకు అప్డేట్ ఇస్తాను. సో నేను చెప్పేది మాత్రం ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. పోస్ట్ పోన్ అవుతుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ 11th రోజు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు అనధికారికంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పగలుగుతాను. సో కన్ఫామ్ కాగానే నేను ఇమీడియట్లీ మళ్ళీ మీకు ఫస్ట్ వీడియో తయారు చేసి నేనే పెడతాను. సో ఇక ఈ టైం లోపల మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసుకోవడము, టెస్ట్ సిరీస్ రాసుకోవడము, అన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి మంచి టైము. ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ నోట్బుక్ను మళ్ళీ ఒకసారి చూసుకొని ప్రిపరేషన్ చేసుకోవడానికి ఇది మంచి టైం. సో డే ఫ్రెండ్స్, ఫర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ గత 4 సంవత్సరాల నుంచి ఆన్లైన్ కోచింగ్ సెంటర్, ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఉంది మీకు. మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ కెమికల్ సైన్స్లో గేట్, సిఎస్ఐఆర్, ఏపీ సెట్, టీజీ సెట్, డిఎస్సి కూడా గతంలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ అకాడమీ ద్వారా
విజయం సాధించిన వారు ఉన్నారు. ఒక్క విషయం మాత్రం 100% చెప్తా ఉన్నాను. 2022, 2023, 2024లో టీజీ సెట్ ఎగ్జామినేషన్స్లో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ విద్యార్థులు ఏ విధంగా అయితే టాప్ ర్యాంక్ సాధించారో 2025లో కూడా ఖచ్చితంగా టాప్ ర్యాంక్ సాధిస్తారు. మరలా మా అకాడమీ నుంచి టాప్ ర్యాంక్ వస్తుంది. ఎక్కువ మంది, దాదాపు 15 మెంబర్స్, నేను 50 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా క్వాలిఫై అవుతారని. సో ఆ రకంగా ప్రిపరేషన్ కొనసాగుతా ఉంది. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 1 వీక్ 10 డేస్ దాకా తయారు చేసిన వాళ్ళు కూడా క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంది. బికాస్ ఆఫ్ వాళ్ళ టైం, పంక్చువాలిటీస్, మీరు ఎఫర్ట్స్ కనుక పెట్టినట్లయితే. ముఖ్యంగా ముఖ్యంగా 10 పుస్తకాలు చదవకండి. ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. దాని మీద నాలెడ్జ్ డెవలప్ చేసుకోవచ్చు. రీక్యాపిటలేషన్ అవుతా ఉంది. మీరు ఎక్కువ మెమొరీలకి గుర్తుపెట్టుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయండి. పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోండి. రెండిట్లో వచ్చిన స్కోర్లు మాత్రమే మనం కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇది జాబ్ ఓరియంటేషన్ కాదు. కాబట్టి సో ముఖ్యంగా మీకు అన్ని చదవాల్సిన అవసరం లేదు. సో మీకు రావాల్సిన టార్గెట్ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉంటుందో లాస్ట్ టైంకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది తప్ప పెద్ద చేంజెస్ పెద్ద జరుగుతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. కాబట్టి ఆ రకంగా మీరు ప్రిపరేషన్ చేయండి. క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకునే మన కట్ ఆఫ్ ఉంటుంది. చాలా మంది అడుగుతా ఉన్నారు కట్ ఆఫ్ ఎంత ఉంటుందని. ముందే ఎన్ని ప్రొడక్షన్స్ పోస్ట్పోన్ అవుతుందా కాదా సార్? పోస్ట్పోన్ అవుతుందంటే కొంచెం రిలాక్స్ అవుదామని. సో నెవర్, మీరు ఎట్టి పరిస్థితిలో రిలాక్స్ కావకండి. పోస్ట్పోన్ అవుతుంది కానీ మీ ప్రిపరేషన్ అనే దాంట్లో ఇంకా సీరియస్నెస్ పెంచండి. పోస్ట్పోన్ అయినా కూడా ఇంకా సీరియస్నెస్ పెంచినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో ఈ ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నట్లయితే. ఎందుకంటే మేము పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆన్ చేయండి. కామెంట్స్ అనేది మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్స్లో మీ డౌట్స్ రాయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి రెస్పాన్స్ ఇస్తాము. సో ఇంకేమైనా మీకు డౌట్, అనుమానాలు కనుక ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అదేవిధంగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ప్రోత్సహించండి. ఎందుకంటే మనకు తెలిసిన, నాకున్నటువంటి సోర్స్ తోటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏం పెట్టలేదు. పోస్ట్పోన్ అవుతుందనే నమ్మకం ఉంది. బికాస్ ఆఫ్ ద రీజన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఉండడం వల్లనే ఒక టైం, ఐ మీన్ 11వ తారీఖు రావడము, అది ముందు వెనక మనకు ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే డ్యూటీ చేస్తూ ఉంటారో వాళ్ళకు లీవ్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పోస్ట్పోన్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.